హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను. అంటే ఇన్ని రోజులు షార్ట్స్ ఇవే అప్లోడ్ చేస్తా ఉన్నాను. ఈ వీడియో కంటెంట్ అనేది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు thumbnail-లో. వీడియోకి ముందుగా లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో అనేది చాలా మంది రీచ్ అయితే అవుతుంది. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది షేర్ అవ్వాల్సిన వీడియో. దీన్ని చూసి చాలా మంది మారాలి. అందుకు మెయిన్గా ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, రియాక్షన్ ఏంది అని చెప్పి. అంటే మీరు మీ ఇంట్లో ఎలాంటి డాగ్స్ ఉన్నాయి అంటే వాటిని ఈ బిట్టు మీద కూడా వీడియోస్ చేయమంటే అలానే చేస్తాను, అది కూడా ఒకసారి చెప్పండి. అంటే మీరు కామెంట్ కానీ చేసినట్టయితే, ఎక్కువ కామెంట్లు కానీ వచ్చినట్టయితే బిట్టు మీద వీడియోస్ చేయమని, అలానే దాని మీద కూడా చేస్తాను. అదైతే దాంతో వీడియోస్ అయితే క్రేజీ ఉంటాయి, అది బాగా ఆడుకునేది, సరదాగా ఉంటుంది. ప్రపంచంలో 600 మిలియన్ డాగ్స్ ఉంటాయి, అందులో 400 మిలియన్ స్ట్రే డాగ్స్ ఉన్నాయి. వాటికి ఇల్లు లేదు, ఎక్కడ తింటాయి ఏం తింటాయి పాపం. అందుకే స్ట్రే డాగ్స్ కనపడితే ఫుడ్ పెట్టండి. మనుషులు నమ్ముకొని అడవులు వదిలేసి మన కోసం ఇక్కడ బతుకుతున్నాయి. అవి సాటి కుక్క కంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తాయి. మీరు అప్సెట్ అయితే వాటికి ముందే తెలుస్తుంది. దానికి బ్రెడ్ ప్యాకెట్స్, పార్లేజీ బిస్కెట్, అలానే పేపర్ ప్లేట్స్ అన్ని తీసుకున్నాను. ఇంకా మా ఏరియాకి అయితే వెళ్తాను. మా ఏరియాలో చూశాను, అదే మనం అనుకున్న స్పాట్కి వెళ్ళాం కదా, అక్కడైతే డాగ్స్ సరిగ్గా కనిపించేసరికి అది నైట్ అయిపోయింది. అవి ఎక్కడైనా ఇల్లు ఉంటాయి, ఇంకా పిల్లలు కూడా ఏం లేవు, మొత్తం చూశాను. ఒక రెండో ఉన్నాయి, వాటి అయితే ఇప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను. ఇంకా అందువల్ల ఇంకా రేపు పొద్దున్నే వెళ్ళి వాటికైతే పెట్టి ఫీడ్ చేస్తాను రేపు. నైట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇదే స్పాట్కి అయితే వచ్చాం. ఇక్కడే పప్పీస్ని చాలాసార్లు చూసాను, ఏదో నైట్ కనిపించలేదు. అందుకని చెప్పి వెళ్ళి నైట్ లైటింగ్ కూడా డల్ అవ్వడం వల్ల అది మీకు కనిపించింది సరే అని చెప్పి వచ్చేసాను. ఇంకా చూపిస్తా, కార్ కింద పనుకో ఉన్నాయి లేపి అయితే వచ్చాము. అది కనిపించలేదు, ఇప్పుడైతే చూసాను. మొత్తం బ్రెడ్ ప్యాకెట్లు, పార్లేజీ బిస్కెట్లు ఇవన్నీ తీసుకున్నాం. అన్నీ ఆటికే వద్దాం, అన్నీ కార్ కింద పనుకోండి, నిద్రపోతా ఉన్నాయి అన్నీ. నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవాకండి. ఎందుకంటే రీజన్ ఏంటనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను. ఎందుకు వీడియో చేస్తున్నారు అనుకోవచ్చు, సోషల్ మీడియా పెట్టుకోవచ్చు అందరూ, కానీ అనుకుంటూ ఉంటారు చాలామంది. వీడియో అప్పటి అవసరమా, షో ఆఫ్ కోసం ఎందుకు ఏంటి అనుకుంటూ ఉంటారు. రీజన్ అయితే చెప్తాను. అది ఆల్రెడీ వచ్చేసాయి అన్నీ పప్పీస్, ఎదురు లేసినట్టున్నాయి అన్నీ. పడుతున్నాయి. ఈ పెద్ద కుక్క అయితే నాకు బాగా అలవాటు, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మా పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు లాస్ట్ టైం పిల్లలు పెట్టినప్పుడు కూడా అది ఇట్లానే ఫీడ్ చేశాను. అది నాకు బాగా గుర్తు. అదే ఇది మళ్ళీ పిల్లలు పెట్టింది. పిల్లలన్నీ తినట్లేదు, ఎందుకంటే దానమ్మ అది ప్రెగ్నెన్సీ కడుపుతూ ఉండేసరికి అది ఇంటి మీద అరస్తూ ఉంది. వాటికి ఫుడ్ కావాలి కదా, పాలకి ఇవ్వడం. అందుకని చెప్పి ఈ పిల్లలకి అయితే బిస్కెట్లు ఏం పెడదాం కనీసం. చూడు దాని ఆనందం ఎట్టుందో. అట్లీస్ట్ మీకు నేను చెప్పేది ఒకటే, మీరు స్ట్రీట్ డాగ్స్ని మీ వీధిలోనే ఉంటాయి మ్యాక్సిమం, అంటే మీ ఇళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటాయి. వాటిని కొద్దిగా ఫీడ్ చేయండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే వాటికి ఫుడ్ ఏం బెటరు తెలుసు కదా మీకు, కొత్తగా ఉంది. వాటికి ఏది పెట్టినా తిన్నది. చూడండి బాబా ఎంత ఆకలితో ఉన్నాయో, ఈ ఫుడ్ తినవు. అంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, నేను ఇది కొత్తగా కాదు చేయడం. నేను మామూలుగా ఇంతకుముందు ఎప్పుడు పెడతానే ఉంటాను ఫుడ్ వాటి కోసం పెడతానే ఉంటాను. అవి ఎప్పుడు మా ఇంటి దగ్గర కుక్కలకి పెడతానే ఉంటాను. కాకపోతే వీటికి నాకు లాస్ట్ టైం కొన్ని రోజులు ఇక్కడికి వస్తున్నప్పుడు చూడండి దీని ఆనందం చూడండి ఒకసారి. ఏది పెట్టినా తింటాయి. మెయిన్గా మీ ఇంటి దగ్గర కుక్కలకి ఏం పెడతారంటే ఫుడ్, కూరన్నం అయితే కలిపి పెట్టబాకండి. కూరన్నం ఎన్ని పెట్టేదంటే కొద్దిగా ఈ డ్యామేజ్ అవుతాయి. అంటే ఉప్పు కారం తగలకూడదు బాడీకి. పెరుగన్నం తింటాయి బాగానే, పెరుగన్నం పెట్టండి, పెరుగన్నంతోనే ఫీడ్ చేయండి. మ్యాక్సిమం ఇంట్లో మీరు డాగ్ కానీ ఫీడ్ చేసుకుంటా ఉంటే అవసరం లేదు, ఎందుకంటే దానికి అయ్యే ఖర్చే నాకు తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉంది కదా. అట్లీస్ట్ ఇంట్లో డాగ్ కానీ లేదంటే మీరు స్ట్రీట్ డాగ్స్ని ఇలాంటి ఎవరు కూడా ఫీడ్ చేయరు, తెలిసిందే మీకు. చూస్తూ ఉంటారు కదా, వాటికి షెల్టర్ ఎవరు, ఫుడ్ ఎన్ని కష్టం. కనీసం అట్లీస్ట్ ఫుడ్ అయినా పెట్టండి చాలు. పెరుగన్నం అలాంటివి పెట్టండి మీ ఇంటి దగ్గర కుక్కలకి, చాలు, అది చాలు.
ఇంట్లో డాగ్స్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అవసరం లేదని కాదు, ఏదో ఒకటి పెట్టండి ఫుడ్. వాటికి పాపం ఆకలి కదా, ఈ నోరు తెరిచి అడగలేవు, మనుషుల్లాగా కాదు. అందుకే వీడియో చూసి కొద్దిగా ఇన్స్పైర్ అయినా చాలు. ఎవరో ఒక నలుగురు అలాగా నలుగురు వీడియో చూసి ఇంకో నలుగురు పెట్టినా చాలు. అంటే 4 కుక్కలు ఆకలి తెచ్చేవాళ్ళు అవుతారు అంతే, అంత నుంచి ఏముండదు. न तेरे संग लागे बांधे जबल पे धागे, इस धारे बहते हैं नजरे తీసేవాడు దిగాటంటే చేసేవాడు నాకెంత భయపడుద్ది. ఇంకా जाके बदरंग में सतरंग చాలా కుక్కలు ఉన్నాయి. ఇప్పుడైతే ఏం లేవు, ఒకటే ఉంది. ఒక్కదానికి సర్లే కొన్ని పెట్టేసి వెళ్దాం అని చెప్పి ఇంక బ్రెడ్ ఇది తీసుకుని వెళ్దాం. ఆడుంది అండ్ నాతో పాటు చూపిస్తా. తినండి, ఏం లేదు. మీ ఇంటి దగ్గర ఉండే స్ట్రీట్ డాగ్స్ని ఫీడ్ చేసుకోండి. కనీసం దాన్ని కంప్లీట్గా, అంటే ప్రతిరోజు కొద్దిగా ఇంట్లో మీరు తినింది దానికి సపరేట్గా వండి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు తిన్న ఫుడ్డే కొద్దిగా మిగిలింది పెట్టి అవి కూడా తింటాయి. అదే కొద్దిగా పెరుగు అన్నం పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే కారం ఉప్పు అట్లాంటివి తగలకూడదు. అంటే వాటికి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ మళ్ళీ అంటే స్ట్రీట్ డాగ్స్ కదా. మనుషుల్ని పెంచుకుంటే 100 కంప్లైంట్లు చెప్తారు. ఇవి అలా కాదు. మీ దగ్గర డబ్బు లేకపోతే అందరూ వదిలేస్తారేమో కానీ మీరు బెగ్గరయ్య రోడ్డు మీద అడుక్కుంటున్నా మీ పక్కన కూర్చునేది మీ కుక్కే. అక్క దగ్గర కూడా లేవు. మన ఏరియాలో చూస్తే అటు లేవు, ఉన్న వాటికి పెట్టేసాము. ఇటు పక్క ఏమన్నా ఉన్నాయని చూస్తే ఇటు వస్తే ఇటు కూడా ఏం కనిపించట్లా సరిగ్గా. అర్థంగా దారిలో అయితే నిద్రపోతా ఉంది. ఇది దీన్ని కదిలిచ్చి చూద్దాం తినిద్దది ఉంది. దానికి ఏం అర్థం కావట్లా, తీసి పెడతాం. జనాలు పట్టుకుని మనం వీడియోలు చేస్తాం, జనాలు పట్టుకుని మనం వీడియోలు చేయలేం కదా. ఏంటంటే మొత్తం తిరిగేసి వీడియో చేసాం. లాస్ట్కి బ్రెడ్ కొద్దిగా మిగిలిపోయింది. మొత్తం చూపించి మా విట్టు కానీ చూపిపోతే వాడు బాధపడతాడు. అందుకని చెప్పి వాడిని చూపిస్తాను మీకు. మైనస్ పాయింట్ అది ఫుడ్ కింద నేల మీద పెడుతుంది ఉంది. అది అది సపరేట్గా ఏదన్నా కొట్టేసి దాని మీద పెడితే నిలిపింది. ఇదిగో చూడు, ఇద్దరు కూడా ఎట్ట వదిలేసింది. ఉన్న తినపై మొత్తం తీసుకొని పెట్టుకుంటుంది. ఇది ముందు నీకు అనవసరం ఇంక వేసారు. ఇంకోటి తినిపిస్తుంది మళ్ళీ. నిజం పడి పొద్దున కూడా టిఫిన్ కూడా తినదు. ఓన్లీ బ్రెడ్ పాలు అలా బిస్కెట్లు తింటే అవి అంతే. తిను. ఇంట్లో స్ట్రీట్ డాగ్స్ ఉంటే ఇవి ఉంటే అవసరం లేదు. అంటే వీటికి ఖర్చు అయ్యేదే చాలా ఖర్చు అయ్యింది. ఎందుకంటే మా ఇంట్లో ఉంది కదా, దీనికి చిన్నప్పుడు అయితే చెప్పాలంటే నెలకి 10,000 దాకా ఖర్చు పెట్టాం. అక్కడ 6 నెలల దాకా ఖర్చు పెట్టాం. వ్యాక్సినేషన్ కానీ ఫుడ్ కానీ వాటికి సపరేట్ ఫుడ్. అంటే వాటికి ఏమన్నా జబ్బులు ఏమన్నా వచ్చినా కానీ తలకాయ ఎట్టి కుక్కని పెంచాలంటే. అందుకే మ్యాక్సిమం ట్రై చేయండి స్ట్రీట్ డాగ్స్ని ఫీడ్ చేయడానికి.
ఎక్కడో అవసరం లేదు, మీ ఇంటి బయటికి వెళ్తే మామూలుగా ఉంటాయి. అందులో ఒకటి ఖచ్చితంగా తీసుకో తీసుకో. మొత్తానికి స్ట్రీట్ డాగ్స్ని ఫీడ్ చేయండి అంతే. ఏమైనా బ్రీడ్ డాగ్స్ ఇలాంటివి ఏం కాదు, స్ట్రీట్ డాగ్స్ని కూడా ఫీడ్ చేయండి. ఇంట్లో ఉన్నంత మాత్రం అది ఏముంది, బిస్కెట్ ప్యాకెట్ అది ఇది ఏదో వేసి తింటాయి, ఏది పెట్టినా తింటాయి. వాటికి ఏంటంటే మెయిన్ ఆకలి తీరాలి అంతే, అంత మించి ఏం లేదు. ఫుడ్ వరకు కొద్దిగా పెరుగు అన్నం పెట్టి ట్రై చేయండి బాగా, ఫుడ్ జాలు. స్ట్రీట్ డాగ్స్ని బాగా ఫీడ్ చేసుకోండి. అంటే అట్లీస్ట్ 1 డాగ్ అంటే ఇంటి దగ్గర 4 కుక్కలు ఉన్నాయంటే అందులో ఒకటి దానికి అంటే ప్రతిరోజు కొద్దిగా ఫుడ్ పెట్టేటట్టు చూసుకోండి చాలు. ఈ వీడియో చూసి కొంతమంది ఇన్స్పిరేషన్ అయితే చాలు, ఒక్కడో ఇద్దరు 4 ఫుడ్ పెట్టినా చాలు, నాకు అంత నుంచి ఏమవుతుంది. ఈ వీడియో ఏదో పబ్లిసిటీ కోసం నేను ఏదో హెల్ప్ చేస్తున్నా అని చెప్పి అట్లాంటిది ఏం లేదు. వీడియో అయితే నేను మామూలుగా పెడతానే ఉంటాను, అవన్నీ నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, వీడియో లాస్ట్ వరకు ఎందుకు చూడమని చెప్పానంటే మిమ్మల్ని ఇందుకే ఈ మెసేజ్ అనేది మీకు చెప్పడానికే. వీడియో అయితే అందరూ లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేసుకొని అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వీడియో షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ తెలుగు ట్రావెల్ వ్లాగ్స్.